ఈ నెలలో కూడా గ్లోలిడీ హాలోగ్రామ్ ప్రొడక్ట్ తీసుకొచ్చింది. ఈ ప్రొడక్ట్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫ్యాన్ మోడల్. ఈ మోడల్ ద్వారా మనకు కావాల్సిన యాడ్ సెట్ చేసుకోవచ్చు, మనకి కావాల్సిన ప్రొడక్ట్స్ డిస్ప్లే చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను మొబైల్ ద్వారా చేస్తున్నాను. ఈ హాలోగ్రామ్ వాటర్ ఫ్లో ఎఫెక్ట్ వస్తుంది చూడండి. ఇది కూడా అంతే 25,000 దాకా ఉంటుంది. ఇది హనీకోమ్ లైట్ అంటారు చూడండి ఇది. సో దీంట్లో డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు. ఇది రిమోట్తో ఆపరేట్ చేస్తున్నా చూడండి. ఇది చూడండి, నేను మాట్లాడుతుంటే వాయిస్ వస్తుంది. సో మీరు ఒక సాంగ్ పాడినా కూడా వస్తుంది. సో మీరు ఏదైనా సాంగ్ పాడినా లేకపోతే వాయిస్ ఇచ్చినా మ్యూజిక్ బేస్ మీద అవుతుంది. ఒకసారి ఇక్కడ నేను ఫస్ట్ అలెక్సా కంట్రోల్ ఇస్తున్నా. అలెక్సా స్విచ్ ఆఫ్ ఎండి రూమ్. సో ఇప్పుడు ఆగిపోయింది. లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించిన అన్ని లైట్స్ గ్లోయిడ్ దగ్గర దొరుకుతాయి. మీకు లైటింగ్ లో ఏ టెక్నాలజీ కావాలన్నా గ్లోయిడ్ ఇస్తుంది. ఈ స్టడీ లైట్స్ ఉంటాయి. ఇవి 600 నుంచి 700 రూపాయలు మాత్రమే ఉంటాయి. పోల్స్ తయారు చేసిన చూడండి, ఇది స్క్వేర్ పోల్. ఈ స్క్వేర్ పోల్ లో మనము ఇటు సైడ్ ప్రొఫైల్ పెట్టాము. హాయ్, నమస్తే. గ్లోలిడీ ఎవ్రీ మంత్ కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తుంది. ఈ నెలలో కూడా గ్లోలిడీ హాలోగ్రామ్ ప్రొడక్ట్ తీసుకొచ్చింది. ఈ ప్రొడక్ట్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఫ్యాన్ మోడల్. ఈ మోడల్ ద్వారా మనకు కావాల్సిన యాడ్ సెట్ చేసుకోవచ్చు, మనకి కావాల్సిన ప్రొడక్ట్స్ డిస్ప్లే చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను మొబైల్ ద్వారా చేస్తున్నాను. ఇది ఆటోమేటిక్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో మనకి ఏం కావాలన్నా ఇట్లా, సో మై షో కావాలన్నా మై షో వస్తుంది, లేదా మనకి ఏది కావాలన్నా అది డిస్ప్లే చేసుకోవచ్చు. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకి యాడ్స్ కోసం చాలా ఈజీగా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి 30,000 మాత్రమే ఉంటుంది. ఈ హాలోగ్రామ్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర. ఇది ఒక మోడల్. హాలోగ్రామ్లో వాటర్ ఫ్లోది ఉంటుంది, అదేవిధంగా ఫిష్ అక్వేరియం లాగా ఉంటుంది, అదేవిధంగా ఫ్లవర్స్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ మనం పెట్టుకోవచ్చు. ఇది ఎస్పెషల్గా కమర్షియల్ షాప్స్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు వాటర్ ఫ్లో చూపిస్తాను. ఇది చూడండి, ఇప్పుడు హాలోగ్రామ్ ఉంది. ఈ హాలోగ్రామ్ వాటర్ ఫ్లో ఎఫెక్ట్ వస్తుంది చూడండి. ఇది కూడా అంతే 25,000 దాకా ఉంటుంది. బట్ మనం ఇంటి ముందు పెట్టుకుంటే మన ఇంటి ముందు వాటర్ ఫ్లో అవుతున్నట్టు, ఫిష్ వస్తున్నట్లు ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది చాలా మంచిగా ఉంటుంది. మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనం హ్యాపీ బర్త్డే మన పేరు రాసుకోవచ్చు. డిఫరెంట్ మోడల్స్ మన దగ్గర దొరుకుతాయి. డెలివరీ కాస్ట్ అంతే 30,000 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూడండి, దీన్ని స్టార్ లైటింగ్ అంటాం. ఈ పైన చూస్తే స్టార్ లైటింగ్ అంటాం. ఈ స్టార్ లైటింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి, సో మనం మ్యూజిక్తో ఆపరేట్ చేసుకోవచ్చు దీన్ని. సో కలర్ మార్చుకోవచ్చు స్టార్ లైటింగ్లో. సో కలర్ మార్చుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ వస్తాయి. సో ఇదేంటంటే మనం హోమ్ థియేటర్లో ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మనం ఎక్కడన్నా ఒక హాల్లో కూడా ఇట్లా స్టార్ ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు. కలర్స్ మారుతుంటాయి. ఇట్లా మొబైల్ ద్వారా కలర్స్ మనం మార్చుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ కలర్స్ మార్చుకుంటూ ఉండొచ్చు. ఇది చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. మన హోమ్ థియేటర్ ఎఫెక్ట్ వస్తుంది. ఇది హనీకోమ్ లైట్ అంటారు చూడండి ఇది. సో దీంట్లో డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు. ఇది రిమోట్తో ఆపరేట్ చేస్తున్నా చూడండి ఇది. సో రిమోట్తో మనం ఇట్లా ఆపరేట్ చేసుకోవచ్చు. సో దీన్ని లైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. లైట్స్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. సో దీని యొక్క అడ్వాంటేజ్ పూర్తిగా లైట్ తగ్గింది చూడండి. ఇది డిఫరెంట్ కలర్స్ మారుతుంది చూడండి. సో ఇది హనీకోమ్ అనమాట. ఇది మనం ఏం కలర్స్ కావాలంటే ఆ కలర్స్ చేసుకోవచ్చు. ఇది 70-50 mm ప్రొఫైల్ ఇచ్చాం. ఇట్లా మీకు ప్రొఫైల్ ఏ డిజైన్ కావాలని మనం చేస్తాం. సో ఇది చూడండి, ఇంకొకటి ఇది మనం RGB అడ్రస్బుల్ అంటాం. సో చూడండి, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనకి డిస్ప్లే వస్తుంది. సో చూడండి ఎట్లా వస్తుందో మనకి ఈజీగా. అంటే ఇటువంటి టెక్నిక్స్ అన్నిటి మనం చేయొచ్చు. ఎఫెక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఎఫెక్ట్ ఉంది చూడండి. సో ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ మొబైల్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఫంక్షన్ హాల్స్ కానీ, లేకపోతే మన ఇంట్లో కానీ, లేకపోతే ఇంకేదైనా దీన్ని చేసుకోవచ్చు. సో ఈ ఎఫెక్ట్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఉంటుంది. పెద్ద కాస్ట్ కూడా ఎక్కువేం కాదు ఇది. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ నియాన్ ప్రొఫైల్స్ ఉన్నాయి. నియాన్ ప్రొఫైల్స్లో ఆల్ సైజెస్ ఉన్నాయి. మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఒక వేరే డిఫరెంట్గా తయారు చేసినాం. ఇట్లా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం తయారు చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు మనం మ్యూజిక్ బేస్ లైట్స్ చూద్దాం. చూడండి, నేను మాట్లాడుతుంటే వాయిస్ వస్తుంది. సో మీరు ఒక సాంగ్ పాడినా కూడా వస్తుంది. సో మీరు ఏదైనా సాంగ్ పాడినా లేకపోతే వాయిస్ ఇచ్చినా మ్యూజిక్ బేస్ మీద అవుతుంది. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు సింగ్ ఏ న్యూ సాంగ్ యూ కెన్ సింగ్. సో ఎనీ మ్యూజిక్ కాల్స్ ఇట్ విల్ కమ్. సో బేస్డ్ ఆన్ అవర్ వాయిస్ ఇట్ విల్ వర్క్. దిస్ ఏ మ్యూజిక్ బేస్డ్ లైట్. సో మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని. సో మీరు ఒక పాట పాడాలనుకున్నాను అనుకోండి. సపోజ్ సో గో కామ్ ఐస్ ఐసా మనకి వాయిస్ని బట్టి ఈ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, అది వైట్ లైట్ ఉంది. సో అలెక్సా స్విచ్ ఆన్ మార్నింగ్ లైటింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు అలెక్సా స్విచ్ ఆన్ ఈవినింగ్ లైటింగ్.
సో ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు. జనరల్గా ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఒక హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్లో పేషెంట్ ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు అట్లా ఉన్నాడు అనుకోండి, ఆయనకి బయట ప్రపంచానికి డిఫరెన్స్ తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే ఆయనకి రియల్ ఎఫెక్ట్ కావాలంటే ఈ ఎల్ఈడి అడ్వాన్స్ టెక్నాలజీలో హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ వచ్చింది. ఈ హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటే మనకి బయట అవుట్ సైడ్ని బట్టి లైట్ మనకు అప్డేట్ అవుతూ ఉంటుంది. మనం సెట్ చేసుకోవచ్చు. మార్నింగ్ లైటింగ్ జనరల్గా కూల్ వైట్ ఉండి వామ్ వైట్ ఉండి స్లోగా వైట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్కి కూల్ వైట్ వస్తుంది. ఆ తర్వాత మనకి మళ్ళీ ఈ నైట్ వచ్చి మూన్ లైట్ వస్తుంది. ఈ ఎఫెక్ట్ని మనం దాంట్లో సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమర్థం అవుతుందంటే మనకు బయట లైట్ ఎట్లయితే ఉందో ఆ విధంగా ఉంటుంది. కొన్నిసార్లు చాలా చీకటి ప్రదేశాల్లో ఉంటాం, అక్కడ బయట సన్ ఉందో లేదో మనకు తెలియదు. అటువంటి టైంలో మనం బయట లైట్ని బట్టి లైట్ సెట్ చేసుకోవచ్చు. ఇది మామూలు లైట్కి మనకి ఓన్లీ 700 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. నేను మా దగ్గర ఉన్న స్మార్ట్ స్విచెస్ గురించి, తర్వాత హోమ్ ఆటోమేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది నా రూము. నేను ఈ రూమ్ని ఎట్లా డెకరేట్ చేసుకున్నానంటే, నేను పేరు చెప్పినప్పుడు ఈ లైట్స్ అన్ని ఆన్ అవుతాయి, లైట్స్ అన్ని ఆఫ్ అవుతాయి. అదేవిధంగా నా ఆఫీస్ మొత్తాన్ని ఇక్కడ నుంచి నేను కంట్రోల్ చేస్తాను మొబైల్ నుంచి. సో అక్కడ ఏందున్నాయి లాస్ట్ థర్డ్ చూడండి, ఇప్పుడు లైట్లు వెలిగేవన్నాయి, నేను కంట్రోల్ చేస్తాను. అది ఎట్లా ఇప్పుడు 1 బై 1 మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ నేను ఫస్ట్ అలెక్సా కంట్రోల్ ఇస్తున్నా. అలెక్సా స్విచ్ ఆఫ్ ఎండి రూమ్. సో ఇప్పుడు ఆగిపోయింది. నేను పవర్ పోయినప్పుడు బ్యాకప్ సెట్ చేసుకున్నా, అందుకని ఒక లైట్ వెలిగింది, రెండో లైట్ వెలగా చూడండి. సో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అలెక్సా స్విచ్ ఆన్ ఎండి రూమ్. సో ఇప్పుడు చూడండి లైట్స్ వెలిగాయి, ఫ్యాన్ తిరుగుతుంది, బయట లైట్ కూడా వెలిగింది. అంటే ఈ రూమ్ మొత్తాన్ని నేను ఎట్లా సెట్ చేసుకున్నానంటే, నేను ఒక కమాండ్ ఇవ్వగానే ఇది మొత్తం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. సో నేను ఇక్కడ లేను, మా ఇంట్లో ఉన్నాను, నా దగ్గర ఏం లైట్స్ వెలిగాయో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నా రూమ్లో ఏమేమి లైట్స్ వెలిగాయో చూడండి. సో దీన్ని ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఫ్యాన్ని ఆఫ్ చేస్తున్నా, ఫ్యాన్ ఆగిపోయింది. సో ఈ ఫ్యాన్ని నేను స్పీడ్ పెంచుకోవచ్చు, ఇక్కడ నుంచి తగ్గించుకోవచ్చు, ఫ్యాన్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. సో ఇట్లా మనం ఆన్ చేసాం ఫస్ట్ ఫ్యాన్ని. ఈ ఫ్యాన్ స్పీడ్ని పెంచుతున్నాను, తగ్గిస్తున్నాను, పెంచవచ్చు తగ్గించవచ్చు, పెంచవచ్చు తగ్గించవచ్చు. ఈ అడ్వాంటేజ్, దీనివల్ల అడ్వాంటేజ్ అంటే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దాని నుంచి కూడా. ఇప్పుడు నేను ఇక్కడ ఆన్ చేసి ఉన్నాయన్ని. ఇప్పుడు నేను అలెక్సా స్విచ్ ఆఫ్ ఫ్యాన్, ఫ్యాన్ ఆగిపోయింది. సో అదేవిధంగా నేను మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. అలెక్సా స్విచ్ ఆన్ ఫ్యాన్. సో అదేవిధంగా ఇక్కడ అక్కడ కింద థర్డ్ చూడండి, కెమెరాలో ఈ చివరి కార్నర్ థర్డ్ చూడండి. నేను ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నా రూమ్ని. సో ఇక్కడి నుంచి లైట్స్ ఆఫ్ చేస్తున్నా, లైట్స్ ఆన్ చేస్తాను నేను. సో ఆగిపోయిన చూడండి లైట్స్. సో మళ్ళీ ఇప్పుడు నేను లైట్స్ ఆన్ చేస్తాను ఇక్కడి నుంచి. సో ఇట్లా నేను ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ కూర్చొని. అంటే ఈ మొబైల్ నుంచే నేను ఆపరేట్ చేస్తున్నా, ఇక్కడ మొబైల్ నుంచే నేను ఆపరేట్ చేస్తున్నా, మీరు చూడవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆఫ్ చేశాను, అక్కడ ఆఫ్ అయింది. సో ఈ అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని ఆటోమేషను మీకు చాలా తక్కువ కాస్ట్లో, ఒక బోర్డు కాస్ట్ వచ్చి, ఒక మోడల్ కాస్ట్ వచ్చి 600 రూపీస్ మాత్రమే అవుతుంది. అదేవిధంగా కంప్లీట్ బోర్డు కావాలన్నా కూడా మీకు 10,000 కంటే ఎక్కువ కాదు. అంటే ఒక ఇంటికి సంబంధించి డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఉంటే 35,000 నుంచి 40,000 కంటే ఎక్కువ కాదు. సో ఇదే దీన్ని మనం సీన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి చూద్దాం. సో మనకు ఒక ఇంటికి గెస్ట్ వస్తున్నాడు, ఆ గెస్ట్ వచ్చినప్పుడు ఆయనకు లైటింగ్ అరేంజ్ చేసుకోవచ్చు, లేదా మన ఇంట్లో లైట్స్ అన్నింటినీ మార్నింగ్ ఒక విధంగా సెటప్ చేసుకోవచ్చు, లేదా డైనింగ్ హాల్లో ఒక విధంగా సెటప్ చేసుకోవచ్చు. ఇట్లా టెక్నాలజీ వైజ్ ఎట్లా ఉంటుందో ఒకసారి మనం బయట నేను సీన్స్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక సీన్ క్రియేట్ చేస్తాను. నేను సీన్ ఏం చేశానంటే, ఈ లైట్స్ అన్ని ఆన్ అవ్వాలని సెట్ క్రియేట్ చేశాను. ఈ రూమ్లో ఇక్కడ కూడా ఆన్ అవ్వాలని సెట్ చేశాను, అక్కడ లైట్స్ కూడా ఆన్ అవ్వాలని సెట్ చేశాను, ఆ రూమ్లో కూడా ఆన్ అవ్వాలని సెట్ చేశాను. సో ఇట్లా నేను లైట్స్ని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మొబైల్ ద్వారా కంట్రోల్ చేస్తున్నా. డిస్ప్లే ఆన్ అన్నాను, ప్లే అన్నాను. సో 1 by 1 లైట్స్ మనకు వెలుగుతూ ఉన్నాయి చూడండి. సో అక్కడ లైట్స్ వెలిగాయి, సో ఇక్కడ లైట్ వెలిగింది, నెక్స్ట్ వచ్చి ఇక్కడ లైట్ వెలిగింది, సో నెక్స్ట్ ఇక్కడ వెలిగింది, సో నెక్స్ట్ వచ్చి అక్కడ లైట్ వెలిగాయి, సో ఆ నెక్స్ట్ వచ్చి అక్కడ వెలిగాయి. సో ఇప్పుడు దానికి డిలే ఎక్కువ పెట్టాం కాబట్టి కొంచెం డిలే లేట్గా వెలిగింది. సో తర్వాత ఇక్కడ సర్ఫేస్ లైట్స్ కూడా వెలుగుతాయి బోర్డులో. సో అట్లా మనం డిలే సెట్ చేసుకున్నాం. మళ్ళీ నేను ఇక్కడి నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు సీన్స్ని. ఇట్లా నేను డిస్ప్లే ఆఫ్ అన్నాను, ప్లే అంటే ఆఫ్ అంటే 1 by 1 ఆఫ్ అవుతూ వస్తాయి అన్నీ. సో ఇది వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇంటిని ఒక ఈవినింగ్ టైం ఎట్లా సెట్ చేసుకోవాలి, మార్నింగ్ టైం ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. అదేవిధంగా మీరు మీ టీవీని మీ పిల్లలు ఏం చూడాలి, ఎట్లా చేయాలి అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. దాన్ని ఐఆర్ బ్లాస్టర్ అంటాం మనం. ఈ ఐఆర్ బ్లాస్టర్ ద్వారా దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఐఆర్ బ్లాస్ట్ వచ్చి 1000 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఆయన మొబైల్ నుంచి కంట్రోల్ చేస్తున్నాం చూడండి. దీంట్లో ఏది ప్లే చేయాలి, ఏది ప్లే చేయకూడదుగా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ హియర్. ఇప్పుడు ఒక వీడియో ప్లే అవుతుంది.
సో దీన్ని ఐఆర్ బ్లాస్టర్ అంటాం. ఈ ఐఆర్ బ్లాస్ట్ కాస్ట్ వచ్చి చాలా తక్కువ మాత్రమే ఉంటుంది. సో సో దీని వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మీరు ఛానల్ కూడా మార్చుకోవచ్చు, ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ మార్చుకోవచ్చు. సో ఇట్లా మారిపోతూ ఉంటాయి మనకి. సో ఇది చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది మనకి. మన ఇంట్లో దాన్ని మనం ఏం కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఐఆర్ బ్లాస్ట్ అంటాం, చాలా చిన్నది. సో మేము ఇక్కడ పెట్టా చూడండి, ఇప్పుడు ఐఆర్ బ్లాస్టర్ తీసుకొచ్చి ఈ ఐఆర్ బ్లాస్టర్, ఇదే ఐఆర్ బ్లాస్ట్ అంటాం. మీరు ఒక ప్లగ్ తీసుకొని పెట్టుకోవచ్చు. దాని కాస్ట్ వచ్చి ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇట్లా లేటెస్ట్ టెక్నాలజీ సంబంధించిన అన్ని లైట్స్ గ్లోయిడ్ దగ్గర దొరుకుతాయి. మీకు లైటింగ్లో ఏ టెక్నాలజీ కావాలన్నా గ్లోయిడ్ ఇస్తుంది. అదే కాదు మన దగ్గర సెన్సార్స్ ఉన్నాయి, అదేవిధంగా మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫ్యాన్స్ ఉంటాయి, స్విచ్చెస్ ఉంటాయి. స్విచ్చెస్ గురించి చూద్దాం మనం ఇక్కడ. ఇది లెగ్రాండ్ లింకస్ అనే స్విచ్చెస్ మన దగ్గర దొరుకుతాయి. ఈ స్విచ్చెస్లో అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. సో ఇది ఈ రకంగా టైప్ ఉంటుంది. సో మార్కెట్లో ఏ రేట్ అవుతుందో ఆ రేట్ కంటే బెస్ట్ రేట్ మన దగ్గర దొరుకుతుంది. దీన్ని మైలింక్ అంటారు. మైలింక్ కూడా చాలా మంచిగా ఉంటుంది. దీంట్లో అన్నీ దొరుకుతాయి మనకి. అదేవిధంగా గ్లోయిడ్ ఇట్లా గ్లాస్తో మీకు లైట్స్ తయారు చేస్తుంది. ఇట్లా ఈ గ్లాస్లో లైట్స్ కావాలంటే డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ గ్లోయిడ్ తయారు చేస్తుంది. అదేవిధంగా గ్లోయిడ్ దగ్గర ఈ స్టడీ లైట్స్ ఉంటాయి. ఇవి 600 నుంచి 700 రూపాయలు మాత్రమే ఉంటాయి. చాలా తక్కువలో దొరుకుతాయి. అదేవిధంగా గ్లోయిడ్ మరలా రీసెంట్గా ఒక లైట్ తయారు చేసింది. డౌన్ లైట్ 18 వాట్ డౌన్ లైట్ తయారు చేసాం. ఇది చూడండి. ఇప్పుడు మనకు పవర్ లేదు, పవర్ పోయినప్పుడు ఈ లైట్ వెలుగుతుంది. సో ఈ విధంగా మనం లైట్స్ని సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది చూడండి, గ్లోయిడ్ ఇక్కడ కొత్తగా ఇవన్నీ తీసుకొచ్చింది. సో గ్లాస్తో వెలిగే లైట్స్ అన్ని డిఫరెంట్ లైట్స్ అన్ని మన దగ్గర వచ్చాయి. వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు చాలా కాలం నుంచి తెలుసు, గ్లోయిడ్ మీకు రా మెటీరియల్ ఇస్తుంది. గ్లోయిడ్ అమ్ముతున్న రా మెటీరియల్ మా దగ్గర అన్ని డ్రైవర్స్ దొరుకుతాయి, ఆల్ రకాల డ్రైవర్స్ దొరుకుతాయి, ఇవన్నీ పీసీబీలు దొరుకుతాయి. సో దీన్ని మీకు మా దగ్గర స్టోర్లో ఎన్ని ఉంటాయో ఒకసారి చూపిస్తాను. గ్లోయిడ్ దగ్గర దీన్ని ఎల్ఈడి స్క్రీన్ అంటాం. సో దీన్ని P3 అంటాం. P4, P3, P10 ఇట్లా ఉంటాయి. ఇది P10 అంటే ఒకదానికి మధ్య ఉన్న గ్యాప్ని బట్టి మనం ఇవి అంటాం. ఈ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా రానున్న రోజుల్లో ట్రాన్స్పరెంట్ స్క్రీన్స్ వస్తున్నాయి. ఆ ట్రాన్స్పరెంట్ స్క్రీన్స్ కూడా గ్లోయిడ్ దగ్గర దొరుకుతాయి. సో ఈ స్క్రీన్ ఏంటంటే P10 అంటాం. దీన్ని మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మొబైల్లో మనం ఇప్పుడు shop.gloid అన్నా, వెల్కమ్ టు గ్లోయిడ్ అన్నా. సో నేను వెల్కమ్ టు మారుస్తా ఇక్కడ. సో వెల్కమ్ టు కొత్త సరుకు అని రాస్తాను నేను. కొత్త సరుకు అని రాస్తాను. సో ఇక్కడ నేను టెక్స్ట్ అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా వచ్చిన గ్లోయిడ్ దాంట్లో వెల్కమ్ టు కొత్త సరుకుని వచ్చింది. ఈ విధంగా మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది. ఈ గ్లోయిడ్ పోల్స్ని తయారు చేసి చూడండి. ఈ స్క్వేర్ పోల్. ఈ స్క్వేర్ పోల్లో మనము ఇటు సైడ్ ప్రొఫైల్ పెట్టాము. దీనివల్ల ఏమవుతుందంటే లైటు కంప్లీట్గా వస్తుంది. ఈ జెడ్ పోల్ అంటాము, జెడ్ షేప్లో ఉంది. అదేవిధంగా డెకరేటివ్ పోల్స్ని తయారు చేస్తుంది గ్లోయిడ్. మీరు చూడండి, కంప్లీట్ డెకరేటివ్. సో క్లయింట్ కావాలంటే పొడుగు కూడా చేసి పైన ఒక రింగ్ ఏర్పాటు చేసాం. సో మనం ఇంకా ఫర్దర్ చూద్దాం. ఈ పోల్స్కి సంబంధించిన మన దగ్గర ఈ ఫౌండేషన్ బోర్డ్స్ దొరుకుతాయి. అదేవిధంగా దీంట్లో 2 feet ఉంటుంది, 1 feet ఉంటుంది. సో అది 1 feet, ఇది 2 feet. అదేవిధంగా ఇక్కడ 1.5 feet కూడా ఉంది చూడండి. సో అదేవిధంగా మన దగ్గర పైప్ క్లాంప్స్ దొరుకుతాయి. దాంట్లో అన్ని సైజులు దొరుకుతాయి. 38 mm ఉంటుంది, 25 mm ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ సైజులు అన్నీ దొరుకుతాయి. పైపులు ఉంటాయి, క్లాంపులు ఉంటాయి. ఇది 9 meter పోలు. సో ఈ పోల్కి సంబంధించి మనం కంప్లీట్గా తయారు చేసాం. సో ఇది క్లయింట్ కోసం రెడీ చేసి పెట్టాం. సో అదేవిధంగా ఈ పెయింటింగు, సోలార్ లైట్స్, ప్యానల్స్ అన్నీ మన దగ్గర ప్రొడక్షన్ జరుగుతాయి. సో ఇవి డిఫరెంట్ ఆర్మ్స్ తయారు చేస్తాం మనం. ఇవి చూడండి, ఇవన్నీ డిఫరెంట్ పోల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇట్లా రింగ్స్ ఉంటాయి, ఇట్లా ఆర్మ్స్ ఉంటాయి. ఇట్లా రింగ్ మనమే కంప్లీట్గా వెల్డ్ చేస్తుంటాం. సో అది అక్కడ పోల్ తయారు చేస్తున్నారు, ఇక్కడ రింగ్ తయారు చేస్తున్నాం. సో కంప్లీట్గా అంటే ఎండ్ టు ఎండ్ గ్లోయిడ్ దగ్గర పోల్స్ దొరుకుతాయి. మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి పోల్స్. సో మనకి ఇంటికి కావాలన్నా, లేకపోతే ఒక కమర్షియల్ షాప్ కావాలన్నా, ఒక ఇండస్ట్రీకి కావాలన్నా మన దగ్గర పోల్స్ అతి తక్కువ ధరలో దొరుకుతాయి మీకు. సో గ్లోయిడ్ దగ్గర అన్ని లైట్స్ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ గ్లోయిడ్ దగ్గర రండి, మీకు ఏ సొల్యూషన్ కావాలన్నా గ్లోయిడ్ దగ్గర దొరుకుతుంది.